ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిరితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः नमो ब्रह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः वाञ्छाकल्प हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये ओमुग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रो मृत्युं नमाम्यहं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 ఓకే వెయిట్ శ్రీకృష్ణ ఉవాచ ఉంటది. సో అదొక వీడియో చూపిస్తా మీకు. Now, our point is, as from the mother's womb, from the very beginning of her birth, as the body develops. Similarly, after coming out of the body, it also develops. But the spirit spark is there the same. The body takes development. So, now that development from this small child, he becomes a bigger child, then becomes a boy, then becomes a youth, then gradually an old man like me, and then gradually when this body is no longer useful, then it has to be given up and another body has to be taken. This is the process of transmigration of soul. I think there is no difficulty to understand this simple process. So how many of you understood this one? మాతాజీ ఐ అండర్స్టాండ్. రైట్. సేమ్ స్పిరిట్ సోల్ అదే ఉంటది మనం లోపల. స్పిరిట్ సోల్ అదే ఉంటది, కానీ మనం చిన్నప్పుడు ఒకలా కనిపిస్తాం. మీరు ఎందుకు మీ ఇవి పెట్టుకోవచ్చు కదా, మీ ఫొటోస్ పెట్టుకొని చూడొచ్చు. చిన్నప్పుడు ఒకలాగా ఉండేవాళ్ళు, కొంచెం 5 years అప్పుడు ఒకలాగా ఉంటారు, మళ్ళీ 25 years, మళ్ళీ 50 years, తర్వాత 60, అలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్, మనము చిన్నప్పుడు పుట్టినప్పుడు 300 bones ఉంటాయంట. 300 bonesతో పుడతాము, కానీ పెద్దగా అవుతూ ఉంటే 206 bones ఉంటాయంట. సో అవన్నీ అంటే చేంజ్ దట్ ఈస్ ట్రాన్స్మైగ్రేషన్. చేంజ్ అవుతూ ఉంటుంది బాడీ. అంతెందుకు, ఇప్పుడు బాడీలో సెల్ ఉంటుంది కదా, బాడీ పైన ఆ సెల్ 6 years మ్యాక్సిమం బ్రతుకుతుంది. ఆ సెల్ చనిపోతుంది మన బాడీ పైన, మళ్ళీ కొత్తది పుడుతుంది. అలా ప్రతి 6-7 yearsకి కొన్ని ఇయర్స్కి అది చచ్చిపోతూ ఉంటుంది, డెడ్ సెల్ అవుతుంది, మళ్ళీ కొత్త సెల్ పుడుతూ ఉంటుంది. మన బాడీ పైననే సెల్ చేంజ్ అవుతూ ఉంటాయి సెల్స్. సో ఇంకా జస్ట్ ఇమాజిన్, అంటే బాడీ కూడా చేంజ్ అవుతుంది కదా. సెల్ చేంజ్ అవుతుంది అని అంటే ఏమవుతుంది, నువ్వు చిన్నప్పుడు ఒకలాగుంటావు,
తర్వాత యంగ్ బాయ్, తర్వాత యూత్, తర్వాత ఒక అంకుల్ తర్వాత నువ్వు ఒక గ్రాండ్ ఫాదర్, అట్లా. తర్వాత ఇంకా ఏమవుతుంది, ఇంతకుముందు ప్రభుపాద చెప్పాడు కదా, మట్టిలో కలిసిపోతాం, అయిపోయింది, ఎండ్ నీది అక్కడితోటి. సో దట్ ఈస్ వాట్ హీ సేయింగ్ హియర్ మనకి. సో అందుకే చెప్తున్నాడు ఏంటి, నువ్వు లామెంట్ అవ్వకు, బాధపడకు. ద్రోణాచార్య, భీష్మ వాళ్ళు జస్ట్ బాడీ చేంజ్ చేస్తారు. ఈ బాడీ పనికిరాదుగా, నువ్వు చంపేశావనుకో ఎలాగో ఓల్డ్ అయిపోయారు వాళ్ళు, ఇంకా కొన్ని రోజులైతే అది పని చేయదు ఆ బాడీ. సో నువ్వు చంపేస్తావు వాళ్ళని, చంపేశాక ఏమవుతుంది, కొత్త బాడీ వస్తుంది వాళ్ళకి. సో యూ షుడ్ బి హ్యాపీ, అది చెప్తున్నాడు. నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు వాళ్ళకి కొత్త బాడీ వస్తుంది వాళ్ళకి అని చెప్తున్నాడు అనమాట. సో ఇదంతా ఒక కర్మ ప్రకారంగా బాడీ వస్తుంది, అది కూడా ఇంపార్టెంట్. నువ్వు చేసే పనులతోటి నీకు ఏ బాడీ రావాలి, అది ఏది నిర్ణయిస్తుంది, చుట్టూ ఉన్న ప్రకృతి. నేను ఒక స్టోరీ చెప్పాను కదా, డే బిఫోర్ ఎస్టర్డే అనుకుంటా, గుర్తుందా? ఒక ఆవు వెనకాల ఒక ఆయన ఉరుకుతూ ఉంటాడు, అది ఒక స్టోరీ చెప్పాను. అది చాలా. మాతాజీ నేను లేను ఆ రోజు మాతాజీ. ఏమమ్మా? ఆ రోజు నేను లేను మాతాజీ. నువ్వు లేవు ఆ రోజు? అప్పుడు వీడియో చూడాలి, వీడియో పెడతాను కదా, వీడియో చూడాలి. మరి నేనేం చేయను. సరే మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏం లేదు సింపుల్. ఒక అతను పూజారి, బ్రాహ్మణ్, ఆయన వెళ్తూ ఉంటాడు. సో ఒక ఆవు ఉరుకుతూ ఉంటుంది చాలా స్పీడ్గా, దాని వెనకాల ఒక అతను ఉరుకుతూ ఉంటాడు. సో ఆ వెనకాల ఉరికే అతను చెప్తూ ఉంటాడు, నా ఆవు పారిపోతుంది, పట్టుకోండి అంటాడు. సో ఆ బ్రాహ్మణ్ ఏం చేస్తాడు, అయ్యో ఆవు పారిపోతుంది కదా అని ఆవుని పట్టుకొని ఆయనకు అప్పచెప్తాడు. ఆ ఆవుని, ఆ వెనకాల ఉరుకొస్తున్నాడు కదా, ఆయనకు అప్పచెప్తాడు. ఈ సీన్ అయిపోయింది. ఈ సీన్ మళ్ళీ మనము తర్వాత చూసుకోవాలి ఏమవుతుందని. సో నెక్స్ట్ సీన్, నెక్స్ట్ లైఫ్ అనమాట. ఇది పాస్ట్ లైఫ్, ఇప్పుడు మనం మాట్లాడుతుంది. నెక్స్ట్ లైఫ్లో ఒక బ్రాహ్మణే, ఆయన చాలా నిష్ఠగా ఉంటాడు, బాగానే ఉంటాడు పాపం. కానీ కర్మ వెంటాడుతుంది కదా. సో ఆయన ఇలాగే బృందావనం అలా అన్ని ప్లేసెస్ తిరుగుతూ ఒక టెంపుల్ స్థానం అనమాట, అక్కడికి వచ్చి తలుపు కొడతాడు ఇంటిని. ఒక బ్యూటిఫుల్ లేడీ వచ్చి తలుపు తీస్తుంది. తలుపు తీసిన తర్వాత ఆయన అంటాడు, నేను ఈరోజు రాత్రికి పడుకుంటా, ఎందుకంటే నాకు ప్లేస్ దొరకట్లేదు సత్రాలలో, సో నేను ఇక్కడ పడుకుంటా అని అడిగితే సరే పడుకో అని చెప్తుంది ఆమె. కానీ ఆమెకి ఆయనంటే ఏదో ఒకలాంటి ప్రేమ కలుగుతుంది. ఏదో అంటారు కదా, ఏదో చెప్తారు, వర్డ్ గుర్తు రావట్లేదు. సో ఆమెకి ఆయనంటే ఎక్కలేని ప్రేమ అనమాట. ఇంకా ఈయననే పెళ్లి చేసుకుంటే అని డిసైడ్ అయిపోయి నేను పెళ్లి చేసుకుంటా అని అడుగుతుంది ఆ రోజు నైటే. అయితే ఆ బ్రాహ్మణ్ అంటాడు, అదేంటి నీకు పెళ్ళయింది కదా, నీకు భర్త ఉన్నాడు కదా, అలా అడగొచ్చా అని అంటాడు. అంటే నాకు ఆ భర్త ఇష్టం లేదు, ఆయన అంటే నాకు ఇష్టం లేదు, ఆయనని చంపేస్తా అంటది. ఆయన స్టన్ అయిపోతాడు. అలా చేయకూడదు, చంపడం చాలా మహాపాతకం, అలా చేయొద్దు అంటాడు అనేసి పాపం ఈయన అంతటినే ఆమెకు నచ్చజెప్పి పడుకుంటాడు. కానీ ఆమెకి లోపల డిజైర్, కోరిక అంత ఇదిగా ఉంటుంది అనమాట. హస్బెండ్ని చంపేస్తుంది ఆ నైటే. చంపేసిన తర్వాత ఏమవుతుంది, ఆ చంపేటప్పుడు హస్బెండ్ చాలా అరుస్తాడనమాట, హెల్ప్ 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 అని.
అరిచినప్పుడు చుట్టుపక్కల అందరు ఇంకా పోగైతారు కదా, అందరు వచ్చి ఆ తలుపులు బాది లోపలికి వస్తారు. లోపలికి వచ్చి అడుగుతారు ఏమైంది అని. అయితే ఆ అమ్మాయి చెప్తుంది, నాకేం తెలీదు, నా భర్తను ఎవరో చంపేశారు, నేను చంపలేదు అని చెప్తుంది. చెప్తే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఉన్నది వాడే కదా బ్రాహ్మణ్ లోపల, వీడే చంపాడు అనుకొని మనం పట్టుకొని వెళ్ళిపోతారు పోలీసులకు అప్పచెప్పేస్తారు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, కర్మ మనల్ని ఎట్లా వెంటాడుతుందో చూడండి. ప్రీవియస్ లైఫ్లో ఉన్న బ్రాహ్మణ్ ఆయన చేసిన పుణ్యాల వల్ల మళ్ళీ బ్రాహ్మణ్గానే పుడతాడు. బ్రాహ్మణే ఇప్పుడున్న బ్రాహ్మణ్, ఆ బ్రాహ్మణే. ఆ ఆవు ఉంది కదా, ఆవు లేడీ ఆ వెనకాల పరిగెత్తాడు కదా, అది ముస్లిం అతను. ఆయన ఇప్పుడు ఈ జన్మలో హస్బెండ్గా పుడతాడు. సో మనందరికీ ఈ బంధాలు ఉంటాయి కదా, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, ఇవన్నీ ఊరికే రారు. సో సమ్ స్టోరీ విల్ బి దేర్, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటూ ఉంటాము, మనకి ఇవన్నీ తెలీదు, నా చెల్లి నా ఇది అనుకుంటూ ఉంటాము. అనడంలో తప్పేం లేదు, అంతా కరెక్టే. అలా బంధాలు అలా వస్తాయి, ఏదో ఉంటేనే వస్తాయి, కలుగుతాయి. సో ఇలా చూడండి, లాస్ట్ జన్మలో ఆ ఆడమ్మాయి ఆ ఆవుని చంపింది ఆ ముస్లిం అతను. చంపేసుకొని ఆయన తింటాడు, ఇంకందరికీ పంచి పెడతాడు. ఓకే, అది. సో ఆయన చంపాడు కాబట్టి ఈ జన్మలో ఆమె ఒక లేడీగా పుట్టి ఈమెకి చంపే అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆయన చచ్చిపోతాడు. లాస్ట్ జన్మలో ఆవును పట్టించింది ఎవరు చంపడానికి? బ్రాహ్మణ్. సో ఈ జన్మలో ఈ ఆవే కారణమవుతుంది పట్టించేటట్టు పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోయారు కదా. సో ప్రతి జరిగేదంతా మనం కొన్ని చూస్తూ ఉంటాం. చాలా మంచివాడు పాపం, అదేంటి అలా జరిగింది ఏంటి ఆయనకి, అలా అనుకుంటూ ఉంటాం. నీకు ఈ జన్మలో మంచి తెలుసు, కానీ పూర్వజన్మ నీకు తెలుసా ఏం జరిగిందో? నీకు తెలీదు. సో ఈ ప్రకృతి ఉంటుంది కదా, చుట్టూ ఉన్న ఎయిర్ అంతా, ప్రకృతి మొత్తం, అది మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ భూమికి, ఈ భూమి కూడా ఒక ప్రకృతే కదా, ఎర్త్, వాళ్ళకే బాగా తెలుసు నువ్వెవరో. లోపల ఉన్న పరమాత్మకు కూడా చాలా బాగా తెలుసు నువ్వెవరో. నీ మిలియన్ ఇయర్స్ యొక్క లైఫ్ అంతా, హిస్టరీ మొత్తం తెలుసు. ఎవరికి తెలుసు? నేచర్కి. సో ఆ నేచర్ చూస్తూ ఉంటదన్నమాట, ఓహో వీడు ఇలా చేశాడు లాస్ట్ జన్మలో. సో హిస్టరీ మొత్తం తెలుసు కదా, స్టోరీ. కాబట్టి ఏమి ఇవ్వాలి నీకు, ఏమి ఇవ్వద్దు అని చూసుకుంటూ ఉంటుంది నేచర్. ఇప్పుడు నువ్వు చాలా మంచి డివోటీ అనుకో, నేనేమి మంచి డివోటీ అని నెక్స్ట్ జన్మలో నిన్ను ఒక మంచి అంబానీకు అట్లా పుట్టేనివ్వడు. అంబానీకి పుడితే ఏమైనా గొప్ప కాదు నన్ను అడిగితే. అంటే నన్ను అడగడం ఏంటి, అది శాస్త్రాలలోనే ఉంది. ఎందుకు గొప్ప కాదు అంటే, ఇప్పుడు చాలా డబ్బులు ఉన్నాయనుకో, నీకు ఎలా ఉంటుంది, లైఫ్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, భక్తి చేయాలనిపించదు. భక్తికి చాలా దూరం ఉంటారు డబ్బులున్న వాళ్ళు. వాళ్ళకేంటి, డబ్బులు ఉన్నాయి కదా, ఇంకా గుడికి వెళ్ళాలనిపించదు వాళ్ళకి. ఇంత డబ్బులున్నాక ఇంకేంటి, చక్కగా లైఫ్ ఎంజాయ్ చేయాలి. సరే, వీళ్ళకి ఇంత డబ్బులు ఎందుకు వచ్చాయి, ఎలా ప్రజెంట్ చేశాడు భగవంతుడు అంటే, పూర్వజన్మలో వాళ్ళు ఈ డబ్బులు, వాళ్ళకున్న డబ్బులే వాళ్ళు ఇతరులకు దాన ధర్మాలో లేకపోతే ఏదో ఒకటి చేస్తారు. ఏదో చేయడం, మంచి చేయడం వల్ల వాళ్ళకి నెక్స్ట్ లైఫ్లో కొంచెం ఆ డబ్బే, ఏ డబ్బు అయితే నువ్వు పంచిపెట్టావో అదే నీకు ఎక్కువగా ఇస్తాడు. కానీ నువ్వు ఇందులోనే ఎప్పుడు అలాగే ఉండవు. ఇప్పుడు రిచ్ అయ్యావు కదా, నెక్స్ట్ జన్మ రిచ్ ఉండవు. ఇప్పుడు రిచ్ ఉన్నావు కదా, రిచ్ ఉన్నప్పుడు నువ్వు అందరికి పంచిపెడుతున్నావా లేదా, నువ్వు అలాగే ఉన్నావా, నీ నేచర్
రిచ్ అయినప్పుడు నీ ప్రవర్తన ఎట్లుంది, నీ నేచర్ ఏమైనా చేంజ్ అయిందా, ఇదంతా ఎవరు చూస్తూ ఉంటారు? ప్రకృతి అంటే నేచర్, అదే మొత్తం అంతా చూస్తూ ఉంటుంది అనమాట. లోపల ఉన్న పరమాత్మ కూడా చూస్తూ ఉంటాడు. సో నువ్వు అనుకుంటావు ఎవ్వరు అబ్జర్వ్ చేయట్లేదు అని. సో మెనీ ఐస్ ఆర్ దేర్ దట్ దే ఆర్ అబ్జర్వింగ్ యూ ఫ్రమ్ మిలియన్ జన్మల్, ఎన్నో జన్మల నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాయి అవి. సో ఏం చేస్తున్నావు, ఏం చేయట్లేదు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు పెద్దవాళ్ళతోటి, లేకపోతే నువ్వు ఎవరిని గుంజుకుంటున్నావు, అలా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దాని ప్రకారంగా నీకు లైఫ్ అది. ఒకవేళ నువ్వు భక్తుడు అనుకో, డివోటీ అనుకో, నిన్ను కృష్ణ దగ్గరికి చేరేంత వరకు నేచర్ హెల్ప్ చేస్తూనే ఉంటుంది. అంటే నీకెప్పుడు డబ్బులు కావాలో, ఎంత కావాలో అంతే ఇస్తుంది. అంతేగాని విపరీతంగా కురిపించదు. ఎందుకంటే కృష్ణకి భయం, వీడు మళ్ళీ మారిపోతాడు కదా డబ్బులు ఎక్కువ వస్తే. సో ఇప్పుడు మనము తండ్రి దగ్గర, మన ఫాదర్ దగ్గరికి వెళ్ళి డాడీ నాకు అది కావాలి, ఏరోప్లేన్ కావాలి, ఏదో ఉంటాయి కదా, ఎగురుతూ ఉంటాయి, ఇక్కడ రిమోట్ తోటి ఎగిరిపిస్తూ ఉంటారు. సో అది కావాలి అని అడుగుతాం. అడిగినప్పుడు మన డాడీ ఏమంటారు, నువ్వు మంచిగా చదువుకున్నాక నేను కొనిస్తానులే అంటే ఏదో కండిషన్ పెడతారు. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు కూడా మన ఫాదర్ కృష్ణ ఏమంటారు, నాకు ఏదైనా కావాలి అని అడిగినప్పుడు అన్ని శాంక్షన్ చేయడు. ఏమంటాడు, వద్దొద్దు, నువ్వు భక్తిలో కొంచెం ముందుకు రా, లేకపోతే నువ్వు నా దారి మర్చిపోతావు, నా ఇంటికి నా దగ్గరికి రావడం మర్చిపోతావురా, అందుకే నువ్వు కొంచెం భక్తి చెయ్యి, నేను నీకేం కావాలో నెక్స్ట్ జన్మలో ఇస్తానులే, అలా చెప్తూ ఉంటాడు అనమాట. మనకి అది అర్థం కాదు, మనం భక్తి చేయం. సో భక్తి ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అదే మనం చూసుకోవాలి లైఫ్లో. ఓకే, సో నెక్స్ట్ ఇంకెక్కడున్నాం మనం? Rather she should rejoice for the changing bodies from old to new ones, thereby rejuvenating their energy. అది అదే చెప్తున్నాడు, నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకు? ఓల్డ్ బాడీ పోయి న్యూ బాడీ వస్తుంది నీ తాతకును మీ టీచర్కి అని చెప్తున్నాడు అర్జునకి. Such changes of body account for varieties of enjoyment or suffering according to one's work in life. అది ఇలాంటి చేంజెస్, ఈ వెరైటీ ఆఫ్ ఎంజాయ్మెంట్, ఇవన్నీ సఫరింగ్కి దారి తీస్తాయి, అంటే వాళ్ళ వర్క్ తోటి. సో భీష్మ అండ్ ద్రోణ బీయింగ్ నోబుల్ సోల్స్ వర్ షూర్లీ గోయింగ్ టు హ్యావ్ స్పిరిచువల్ బాడీస్ ఇన్ ద నెక్స్ట్ లైఫ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, భీష్మ ఇంకా ద్రోణ గ్యారంటీ వాళ్ళకి నోబుల్ సోల్స్ వస్తాయి, స్పిరిచువల్ బాడీస్ వస్తాయి. ఇప్పుడు చనిపోయిన తర్వాత 2 types ఆఫ్ బాడీస్ వస్తాయి. ఒకటేంటి, మనలాగా ఇప్పుడు మ్యాటర్ తోటి, ఇప్పుడు ఇలా మనం ఎలా ఉన్నాం అలాంటి బాడీ, లేకపోతే కుక్క, పిల్లి, నక్క ఏదైనా రావచ్చు, అలాంటి బాడీస్ ఏదో ఒకటి వస్తుంది. ఇంకొక బాడీ స్పిరిచువల్ బాడీ వస్తుంది. స్పిరిచువల్ బాడీ వచ్చిందంటే హ్యాపీ, ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు, కృష్ణ దగ్గరికి వెళ్ళిపోవడమే. సో కాబట్టి అదే చెప్తున్నాడు. సో ఇన్ ఎయిదర్ కేస్ దెర్ వాజ్ నో కాజ్ ఆఫ్ లామెంట్. నువ్వు ఏది వచ్చినా నువ్వు బాధపడేది అవసరం లేదు అంటున్నాడు. దేనికైనా నువ్వు బాధపడొద్దు, వస్తే ఆ బాడీ వస్తుంది, లేకపోతే ఈ స్పిరిచువల్ బాడీ వస్తుంది, ఏదైనా ఒక బాడీ వస్తుంది అని చెప్తున్నాడు అనమాట కృష్ణ. ఎనీ మ్యాన్ హూ హాస్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఇండివిజువల్ సోల్, ద సూపర్ సోల్ అండ్ నేచర్, బోత్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్, ఇస్ కాల్డ్ ధీరా ఆర్ ఎ మోస్ట్ సోబర్ మ్యాన్. ఈ నాలెడ్జ్ ఎవరైతే తెలిసిన వాడు ధీరుడు. ఈ నాలెడ్జ్ ఇప్పుడు మీరంతా మీ అందరికి అర్థమైతే మీరంతా ధీరులే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ నానమ్మనో అమ్మమ్మనో ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చనిపోతూ ఉంటే లోపల మనకి ఏముండాలి అంటే ప్రశాంతంగా చనిపోవాలి. మా నానమ్మ అమ్మమ్మ అయినా మంచి బాడీ రావాలి వాళ్ళకి నెక్స్ట్ జన్మలో,
ఎందుకంటే నువ్వేం చేస్తావు, ఇంకా వాళ్ళని ఇక్కడ పెట్టుకొని పాపం బాడీ క్షీణించిపోయింది కదా, పాపం వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఆ బాడీ తోటి. సో ఇట్ ఈస్ బెటర్ టు గో, ఆ బాడీ వదిలిపెట్టడమే బెటర్. అదే చెప్తున్నాడు అనమాట. అదే కాబట్టి మనకు ఈ నాలెడ్జ్, ధీరా ఉన్నవాడికి, ధీరుడైన వాడికి ఇదే ఉంటుంది. ఏంటి, బెస్ట్, చక్కగా మంచి స్పిరిచువల్ బాడీ అయినా అంటే వాళ్ళకి మనం చెప్తూ ఉంటాం అనమాట. ఏంటి అంటే నానమ్మకైనా అమ్మమ్మకైనా తాతలకైనా ఎవరికైనా మీరు భక్తి చేయండి తాతయ్య, భక్తి చేయండి అమ్మమ్మ, భగవద్గీత ఇవ్వండి వాళ్ళకి, చదవమని చెప్పండి. వాళ్ళు కూడా చదువుతూ ఉంటే వాళ్ళకి అర్థమవుతాయి కదా ఇంపార్టెంట్ పాయింట్స్. అప్పుడు వాళ్ళు లామెంట్ అవ్వరు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా దే విల్ ఫేస్ ఇట్. అండ్ ఎప్పుడు కృష్ణాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ ఎంత బాధ వచ్చినా బాడీలో, ఎందుకంటే ఈ బాడీ ఇది ఒక మిషన్ లాగా కదా, ఈ మిషన్కి ఎప్పుడైనా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, నాకు జలుబు చేసింది, సో ఏదో ఒక ప్రాబ్లం గ్యారంటీ వస్తుంది. సో ప్రాబ్లం వస్తూ ఉన్నప్పుడు బాధపడద్దు. సో ప్రతిదానికి మనకి ఉన్న వాళ్ళు ఎవరు, కృష్ణని తలుచుకోవాలి. ఓకే, దట్స్ ఆల్. అంటే మందులు వాడాలి, మందులు వాడుతూ కృష్ణని తలుచుకోవాలి, బాడీ మంచి కావాలి, నేను భక్తి చేయాలి అని అనుకోవాలి, భక్తిలో ఎదగాలి అని అనుకోవాలి. ఇప్పుడు మీ నాన్నమ్మైనా అమ్మమ్మైనా తాతలైనా వాళ్ళకి ఒక భగవద్గీత ఇవ్వండి తప్పకుండా. ఇప్పుడు మీ అందరికీ ఉన్నారా అమ్మమ్మ నాన్నమ్మ, కృష్ణారాధ్య నీకున్నారా? వింటున్నారా అసలు? మాతాజీ భగవద్గీత చదువుతారా మీ నానమ్మ అమ్మమ్మ వాళ్ళు? సీరియల్స్ చూస్తారా? మాతాజీ ఆహ్లాద్ నువ్వు? మా నాని అయితే సీరియల్ చూస్తుంది ప్లస్ భగవద్గీత చదువుతుంది. ఓకే, మాతాజీ సీరియల్ చూస్తారు మాతాజీ. ఓకే, గుడ్, కరెక్ట్ చెప్పింది కృష్ణారాధ్య. చాలా మంది, చాలా మంది ఇంట్లో అంతే, సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఇంకా అదే ఒక భగవద్గీత వాళ్ళకి, ఇంకా దాని మీద డిస్కషన్ పెడుతూ ఉంటారు. ఆ సీరియల్లో ఎట్లయింది, ఆ సీరియల్లో ఎట్లయింది, అది. సో అది వేస్ట్ ఆఫ్ టైం, చాలా వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో మనము వాళ్ళకి ఒక భగవద్గీత అయినా లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి చూపించాలి. వీడియోస్ అయినా, భగవద్గీత వీడియోస్ ఉంటాయి, అవి చూపెట్టాయి, చూడండి, వాళ్ళకి అర్థం కావాలి, లేకపోతే ప్రాబ్లం ఫ్యూచర్. వాళ్ళకి అది తెలియట్లేదు ఏంటి అనేది, ఏమవుతుంది అనేది వాళ్ళకి తెలియాలి. సో ఈ బాడీ చక్కగా ఉన్నప్పుడే భక్తి చేయాలి. బాడీ హాస్పిటల్కి వెళ్ళింది అంటే, రిపేర్కి వెళ్ళింది అనుకో, అయిపోయింది, నీకు అప్పుడు భక్తి రాదిగా. నువ్వు కృష్ణ అనలేవు, రామ అనలేవు, వేస్ట్. ఇంకప్పుడు ఇంకా మీకు రాను రాను చెప్తూ ఉంటాడు కృష్ణ ఏం చేయాలో, ఎలా నీ బాడీ ఎక్కడికి వెళ్తుంది తర్వాత. చాలా ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చెప్తాను మీకు రాను రాను. సో అదే చెప్తున్నాడు కృష్ణ. సో ఇన్ ఏదర్ కేస్ దెర్ వాజ్ నో కాజ్ ఆఫ్ లామెంటేషన్. ఎనీ మ్యాన్ హూ హ్యాస్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఇండివిజువల్ సోల్, అంటే ఇదంతా తెలిసిన వాడు ధీరుడు. సచ్ అ మ్యాన్ ఈజ్ నెవర్ డిల్యూటెడ్ బై ద చేంజ్ ఆఫ్. అలాంటి వాడు బాధపడడు. ఎవరైనా చనిపోతున్నారు అంటే వాడికి మొత్తం తెలుసు కదా, సో బాధపడడు. ఇప్పుడు మీకు అందరికి తెలుసు ఏంటి అనేది, స్టోరీ అంతా. చనిపోదు కదా, ఆత్మ చనిపోదు, బాడీనే చనిపోతుంది, బాడీ పోతుంది అంతే, వాళ్ళు ఇంకొక బాడీ వచ్చేస్తుంది. సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సో ద మాయావాది థియరీ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ద స్పిరిట్ సోల్ కెనాట్ బి ఎంటర్టైన్డ్, and on the ground of the spirit soul cannot be cut into pieces as a fragmental portion. ఈ మాయావాదుల గురించి మనకు తెలుసు కదా, మాయావాది అంటే ఎవరో. మాయావాది అంటే బ్రహ్మన్, వాళ్ళు ఒక ఆకారం అనుకుంటారు వాళ్ళు. సో వాళ్ళ థియరీని మనము కన్సిడర్ చేయొద్దు అని చెప్తున్నారు. సచ్ కటింగ్ ఇంటూ డిఫరెంట్ యూనిట్స్ వుడ్ మేక్ ద సుప్రీం క్లీవబుల్ ఆర్ చేంజబుల్ అగైన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సూపర్. ఇదంతా ఇది కొంచెం హయ్యర్, మీకు చెప్తే చాలా డీప్గా వెళ్ళాలి.
as confirmed in the Gita, the fragmental portion of the Supreme exists eternally. Okay. But once liberated, he lives an eternal life in bliss and knowledge with the personality of Godhead. The theory of the theory of reflection can be applied to the super soul, who is present in each and every individual body and is known as Paramatma. Adi. He is different from the individual living entity. ఇప్పుడు మనము మనకి స్కై పైన ఏమేమి కనిపిస్తుంది, వాటర్లో చూసామనుకో స్కైని, చాలా ఒక సన్, ఒక మూన్, స్టార్స్ అన్ని కనిపిస్తాయి. ఒక సన్ ఉంటే మూన్ ఉండదు, మూన్ ఉంటే సన్ ఉండదు, సరే. సో స్టార్స్ అవన్నీ నైట్లో చూస్తే మూన్ ఉంటుంది. సో మూన్ సూపర్ సోల్ అయినప్పుడు ఈ స్టార్స్ అన్ని ఎవరు? మనం సోల్స్, కండిషన్డ్ సోల్స్. అది. సో ఈ కండిషన్డ్ సోల్స్ స్టార్స్ లాగా ఆ మూన్ ఒకటి సూపర్ సోల్, అలా మనం చూడొచ్చు అంటున్నాడు. ఇక్కడ చూడు, ద స్టార్స్ కెన్ బి కంపేర్డ్ టు ద ఇండివిజువల్ ఎంటిటీస్ అండ్ ద సన్ ఆర్ ద మూన్ టు ది సుప్రీం లార్డ్. ద ఇండివిజువల్ ఫ్రాగ్మెంటల్ స్పిరిట్ సోల్ ఇస్ రిప్రజెంటెడ్ బై అర్జున. అది ఒక స్టార్, అందులో ఒక స్టార్ అర్జున. ఆ మూన్ ఏదైతే ఉందో అది కృష్ణ. అట్లా అందులో చాలా బ్రైట్గా వెలుగుతుంది అనుకో, కొన్ని స్టార్స్ చాలా బ్రైట్ ఉంటాయి. అది చాలా అంటే ఆ సోల్స్ చాలా ఎలివేట్ అయినాయి అన్నమాట. సో దే విల్ గో టు పరమాత్మ డెఫినెట్లీ. అంటే కృష్ణలోక గోలోకకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ సేమ్, నేను ఇంతకుముందు అంతా చెప్పేశాను మీకు, దాన్ని అతను చెప్తూ ఉన్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఓకే, మీకు ఇంకా చాలా డీప్గా చెప్పాను చక్కగా, లైక్ అదే ఏమవుతుంది అనేది. సో మనం టైం అయిపోయింది కాబట్టి అందరు వాంఛాకల్ప చెప్పండి అమ్మా. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నిరంతర శ్రీమద్ భగవద్గీత की జై శ్రీల ప్రభుపాద की జై వైష్ణవ భక్త బృంద की జై. जय. హరే కృష్ణ हरे మాతాజీ. कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे కృష్ణ హరే हरे హరే, राम హరే हरे రామ राम హరే రామ, రామ రామ హరే హరే. हरे कृष्णा హరే కృష్ణ మాతాజీ.